నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ప్రభా నీ ఉంటే చాలు యేసయ్యా, నీ వెంటే ఉంటాం తండ్రి యేసయ్యా. నీ మాట చాలు తండ్రి, నీ చూపు చాలు తండ్రి, నీ తోడు చాలు నాయన, నీ నీడ చాలు నా ప్రభా. స్తోత్రం నాయన, నీ ఉంటే చాలు యేసయ్యా. ఈ బిడ్డనైనా నీ మీద ఆధారపడి ఉన్నది నాయన యేసయ్యా నా ప్రభా. ఒక్కసారి బిడ్డ మొర మీరు ఆలకించండి తండ్రి. అయ్యా బిడ్డనైనా మంచి ప్రార్థన పరురాలుగా ఇచ్చావు నాయన, కానీ నాయన కొన్ని విషయాలు సన్నగిలిపోతుంది నా తండ్రి. అయ్యా నీరసమైపోతుంది నా తండ్రి. అయ్యా పక్కింటి పోర ఎక్కువైపోతుంది నా తండ్రి. అయ్యా ఈ బిడ్డను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకునైనా, ఈ బిడ్డను ఒక్కసారి నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకునైనా, నీ రక్తాన్ని బిడ్డ మీద ప్రోక్షింపజేయనా తండ్రి. అయ్యా ఎందు నిమిత్తం అపవాసన అవుతుందో మాకు తెలియదు నాయన. అయ్యా ఆ యొక్క ప్రభ గర్భ సంచులు నాయన ఎటువంటి బలహీనత ఉండకూడదు నాయనకి మీద నా ప్రభ. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. గర్భసంచిని తాకు నా ప్రభ. అపవాదిని ఎల్లగొట్టండి నాయన, మీరు తాకండి తండ్రి. స్తోత్రనైనా ఏదైతే నేను అపవాసం చేస్తుందో నా ప్రభా, ఆ అపవాసం రాకుండా నా తండ్రి ఇక మీద నేను నిలబడటానికి నా తండ్రి నీ కృపను చూపించమని అడుగుచున్నాను తండ్రి. ఇదిగో ప్రభా నీ పరిశుద్ధాత్మ కాపుదల బిడ్డ మీద ఉంచినైనా అయ్యా చుట్టూరు నాయన నీ కంచివైనా తండ్రి, వారి గృహం చుట్టూ నీ కంచివైనా తండ్రి, ఆ గృహంలో మీరు నివాసం చేయండి తండ్రి యేసయ్యా. ఇదిగో ప్రభా నువ్వు అడుగు పెట్టిన స్థలం అంతా ఆశీర్వాదం అన్నావు తండ్రి యేసయ్యా. బిడ్డ కొరకు ప్రార్థిస్తున్న సమయంలో తండ్రి ఈ బిడ్డకి మీదట నాయన అయ్యా గర్భాన్ని ధరించిన ప్రభా నీ సన్నిధిలో సాక్ష్యం ఇచ్చిన తండ్రి నాయన సంతానం పొందుకుంటకు సహాయం ఇచ్చిన తండ్రి. ఇదిగో ప్రభా నీవు నీరు కట్టిన తోట వల్లే ఒగ్గుచు నీటి ఓట వల్లే ముందుగా కన్నావు తండ్రి. స్తోత్రం నా ప్రభా. అట్టి విధంగా నాయన ఒక నీటి ఓటగా నా తండ్రి ఈ బిడ్డ వర్ధలాల తండ్రి యేసయ్యా. ఎందు నిమిత్తం నాయన అది పోతుందో మాకు తెలియదు నాయన. స్తోత్రం నా ప్రభా. నీ చిత్తం అయితే నా తండ్రి యెహోవా ఇచ్చు గర్భఫలము నాయన ఇంకా నీ బిడ్డకి ఎప్పుడు ఉండటకు సహాయం దాయిచిన గర్భఫలం ఏం వస్తుంది కానీ నా తండ్రి ఎందు నిమిత్తం పోతుందో మాకు తెలియదు నాయన. స్తోత్రం నా ప్రభా. ఏదైతే లయమైపోతుందో మాకు తెలియలేదు నాయన. స్తోత్రం తండ్రి. యెహోవా గర్భఫలము నా తండ్రి ఇస్తున్నావు తండ్రి యేసయ్యా, ఇస్తున్నావు కానీ తండ్రి అది ఎందు నిమిత్తం ఫలితానికి రావట్లేదు నాయన. స్తోత్రం నా ప్రభా. గర్భఫలం ఇవ్వచ్చు బహుమానము, కుమారులు ఇవ్వచ్చు స్వాస్థ్యం అన్నావు తండ్రి. అట్టి స్వాస్థ్యాన్ని బిడ్డకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. వారి కుటుంబాన్ని భార్య భర్తల బిడ్డలను వాళ్ళ మనం సంతానాన్ని తండ్రి వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఉన్నట్టు దురాత్మను యేసునామములో దూరపరచునైనా ఆ బిడ్డలను ఆయన శోధిస్తుంది నా తండ్రి యేసయ్యా. అది కూడా బిడ్డ మీద పని చేస్తుందని ఆయన స్తోత్రం తండ్రి. యేసునామములో పోసతను గార్దిస్తున్నా తండ్రి యేసయ్యా. అట్టి విధంగా నా తండ్రి వారి కుటుంబం చుట్టూ కంచి వేసిన ఆయన ఆ కుటుంబం అంతట్లో మీరుండి ఈసారి నేను ఒక శుభవార్తని బిడ్డకు దయచేయమని మా ప్రభువైన యేసునామమున అడుగుచున్నాం తండ్రి.